యాకోబు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువుకుందాం. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములలో సహింప నలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చున్నది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునైనున్నది. ఎలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, ఆ తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకునినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి గణపరచడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ గణపరుస్తూ ఉన్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడమని, ప్రతి అంధకార శక్తిని లయపరచమని ప్రాధేయపడతా ఉన్నాం. ప్రతి ఆటంకాన్ని దూరపరచమని ప్రాధేయపడతా ఉన్నాం ప్రభువా. విని గ్రహించి లోపడ్డానికి, వాక్యం మా హృదయంలో ఫలించడానికి ప్రభువానైనా సహాయం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం ప్రభువా. మాలో ఉన్న ప్రభువానైనా ప్రతి అవసరతను, ఆత్మీయ అవసరతను ఎరిగిన దేవుడు ప్రభువానైనా. కాబట్టి ప్రభువానైనా మీ వైపు చూస్తూ ఉన్నాం. మాతో మాట్లాడమని ప్రభువానైనా, మా హృదయాలకి మా యొక్క ఆత్మలకి సంతృప్తి దయచేయమని ప్రభువానైనా, మా ఈ లోకం శరీరం పాపం నుంచి విడుదల పొందడానికి ప్రభువానైనా అనేకమైన తీర్మానాలు తీర్మానించుకోవడానికి సహాయం దయచేయమని, ప్రతి అంధకార శక్తిని లయపరచమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఒకసారి ఒక అకాడమిక్ డీన్ ఒక ఆయన ఉన్నారు. అంటే పెద్ద కాలేజ్కి ఆయన డీన్గా ఉన్నారు కాలేజీలో. అయితే ఆ డీన్ బోర్డు మెంబర్స్ మీటింగ్లో ఉన్నప్పుడు హఠాత్తుగా, అంటే నిజంగా జరిగింది కాదు, స్టోరీ లాగా, అయితే ఆయనకి ఏదో సడన్గా దేవదూత కనిపించి ఆయన ఏమన్నాడంటే, నువ్వు చాలా నిజాయితీగా ఉంటున్నావు కాబట్టి నీకు ఏం కావాలో కోరుకో. అయితే నీకు ధనం కావాలా, లేకపోతే జ్ఞానం కావాలా, లేకపోతే అందం కావాలా, ఈ మూడిట్లో నువ్వేదైనా కోరుకోవచ్చు అని దేవదూత చెప్పాడు. అయితే దేవదూత మాటలు విన్న వెంటనే ఆయన ఇంకా వేరే ఆలోచనే లేకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవదూతను చూసి ఆయనకి చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. చూసిన తర్వాత ఆ తర్వాత దేవదూతను చూసి ఇంకొక వేరే ఆలోచన లేకుండా చెప్పేశాడు, నాకు జ్ఞానం కావాలి. వెంటనే దేవదూత ఆమెన్ అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే డిజపియర్ అయిపోయాడు. వెళ్ళిపోగానే మళ్ళీ బోర్డు మెంబర్స్ అంతా ఆయనకి కనిపించారు. అందరూ విచిత్రంగా ఆయన వైపు చూస్తూ ఉన్నారు. అప్పుడు ఏంటి వీళ్ళంతా ఇలా చూస్తున్నారు అని చెప్పి వాళ్ళందరినీ చూస్తూ ఒక మాట అన్నాడు, ధనాన్ని సంపదను అడగాల్సింది కదా అని అన్నాడు. సో ఇక్కడ అంటే ఇది ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే స్టోరీని,
మనం లోకం వైపు చూస్తున్నప్పుడు, లోకంలో జరుగుతున్నవి చూస్తున్నప్పుడు, మనం ఆలోచనలన్నీ లోకంలోనే అంటే ఎట్లా బ్రతకాలి? తిండెలాగా? లేకపోతే పిల్లల్ని ఎట్లా చదివించాలి? లేకపోతే మన డబ్బులెలా సంపాదించుకోవాలి? ఈ లోకంలో ఇంకా జ్ఞానం ఎలాంటి సంపాదించుకోవాలి? ఇలాంటివే గుర్తొస్తుంటాయి మనకి. కానీ నిజమైన జ్ఞానం, నిజమైన దేవుని గురించిన ఆలోచనలు, ఆత్మీయమైన ఆలోచనలు అవి మనకు కనిపించవు. అవి మనకు దొరకవు. ఈ లోకంలో చూస్తున్నప్పుడు, లోకం వైపు చూస్తున్నప్పుడు. కానీ మనం బైబిల్ తెరిచి, దేవుని వాక్యం వింటూ, దేవుని వాక్యం చదువుతూ, ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నప్పుడు, అప్పుడు మనకి వేరే ఆలోచన అంటే దేవుని వైపు చూసి అంటే దేవుని మన మన పరిస్థితి ఏంటి? ఆత్మీయంగా మన పరిస్థితి ఎట్లా ఉంది? మనకి ఏ అవసరతలున్నాయి? ఇవన్నీ కూడా మనకి అర్థమవుతాయి. లేకపోతే ఈ లోకం వైపు చూసినంత కాలం మనకి ఈ లోకానుసారమైన ఆలోచనలే మనకు గుర్తొస్తా ఉంటాయి. సో, ఇది మనం ఈ ఇల్లస్ట్రేషన్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తే ఆ 2 రకాలైన జ్ఞానాల గురించి ఈ యొక్క 13వ వచనం నుంచి 3వ అధ్యాయం యాకోబు 3:13 నుంచి మనం చూస్తే అసలు నిజంగా ఎవరికి జ్ఞానం ఉంది అని మాట్లాడుతూ, మీ హృదయములో సహింపనలవి కాని మత్సరం గాని, వివాదములు గాని ఉంచుకుంటే దాని గురించి అతిశయపడకండి. సత్యానికి విరోధంగా అబద్ధం ఆడకండి. ఈ జ్ఞానం పైనుంచి వచ్చినది కాక, భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. అంటే భూ సంబంధమైన లేకపోతే ప్రకృతి సంబంధమైన దయ్యముల జ్ఞానం. చూడండి, ఇటువంటి జ్ఞానమే ఈ లోకంలో ఎక్కువ ఆరాధింపబడుతుంది. ఈ జ్ఞానం ఏది? దయ్యాల జ్ఞానం. ఇందులో ఏముంటదంటే ద్వేషము, ఒకళ్ళ మీద ఒకళ్ళు అసూయ, పగలు ఇవన్నీ ఉంటాయి. అందుకనే చూడండి, ఎవరికైనా ఎక్కువ మార్కులు వస్తే మన పిల్లల కన్నా మనం భరించలేం. మన పిల్లలకు కూడా ఎక్కువ మార్కులు రావాలి. లేకపోతే ఇటువంటి కంపారిజన్ ఈ లోకంలో మీరు చూడండి ఎక్కువ. ఆ పిల్లోడు చూడు అట్లా చదువుతున్నాడు, ఈ పిల్లోడు చూడు ఎలా చదువుతున్నాడో, నువ్వెందుకు అలా చదవట్లేదు, ఇలాంటి భాష, ఇలాంటి మాటలు మనం తెల్లవారు లెగిస్తే చాలా వింటుంటాం. లేకపోతే ఆయనకి చూడు ఎంత మంచి ఉద్యోగం ఉంది, ఈయనకి చూడు ఎంత ఉద్యోగం ఉంది, ఆయన చూడు ఎంత చదువుకుంటున్నాడో, లేకపోతే ఇవన్నీ కూడా అంత సక్సెస్ అయిపోయారు, ఎంత డబ్బులు, ఎన్ని ఇల్లు కట్టుకున్నారో, ఎన్ని కార్లు సంపాదించుకున్నారో, ఎన్ని ల్యాండ్లు కొన్నారో, ఇటువంటి మాటలు మనం ఈ లోకంలో వింటానే ఉంటాం. రోజు మన స్ట్రగుల్ ఇలాగే ఉంటుంది. ఇటువంటి మాటలతో కూడిన జ్ఞానంలో ద్వేషము, పగ, అసూయ ఇవన్నీ లోపల నుంచి వస్తూ ఉంటాయి. ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళకి ఎక్కువ మార్కులు వస్తే ఇంకొకళ్ళు భరించలేకపోవడం, ఇలాగనమాట. ఒకళ్ళకి తక్కువ మార్కులు వస్తే సంతోషించడం, ఇటువంటి అన్నిటికీ అంటే అదే సక్సెస్ అనుకోవడం, ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని వర్షిప్ చేయడం, ఎక్కువ జ్ఞానం, ఈ లోకానుసారమైన జ్ఞానం ఉన్న వాళ్ళని, జ్ఞానంతో ఎక్కువ డబ్బులు సంపాదించుకున్న వాళ్ళని వర్షిప్ చేయడం, అటువంటి వాళ్ళని అభిమానించడం, ఎక్కువ అందంగా ఉన్న వాళ్ళని అభిమానించడం, ఎక్కువగా ధనవంతుల్ని అభిమానించడం, ఈ లోకానుసారమైన జ్ఞానం, దీన్ని బైబిల్ గ్రంథం ఏమంటుందంటే దయ్యాల జ్ఞానం అంటుంది. చూడండి, అంటే మన జ్ఞానం యొక్క మోటివే వేరుగా ఉంది. నార్మల్గా విజ్డమ్ అంటే నాలెడ్జ్ని ఉపయోగించడం, మనం ఎక్వైర్ చేసిన నాలెడ్జ్ని ఉపయోగించడం జ్ఞానం. అంటే మనం చాలా చదువుకుంటాం, చాలా సంపాదిస్తాం, సంపాదించిన తర్వాత దాన్ని జీవితంలో ఉపయోగించడం, అంటే అది దేనికోసం ఉపయోగిస్తున్నాం అన్నదే నిజమైన జ్ఞానం. అయితే దయ్యాల జ్ఞానంలో ఆ ప్రకృతి సంబంధమైన జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం, ఇది దేవుని జ్ఞానానికి విరోధంగా,
దేవుని సంబంధించినటువంటి దైవికమైనటువంటి జ్ఞానానికి విరోధంగా ఉంది. మనం నార్మల్ చూడండి, ఇటువంటి బుద్ధి మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని మనం ఆలోచించుకుంటే, ఆ యొక్క ఆదాము చేసినటువంటి ఆ యొక్క అవిధేయమైనటువంటి ఆ కార్యం, ఆ చెట్టు యొక్క పండు, ఆదాము అవ్వలు వాళ్ళిద్దరు కూడా ఆ చెట్టు యొక్క పండు తిన్నారు. ఆ పండు ఏంటంటే చూడండి, నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్, అంటే గుడ్ ఆ యొక్క చెడుతనము, మంచి చెడులు తెలియచేసే వృక్షం యొక్క ఫలం అది. అది జ్ఞానం అనుకుంటున్నాం మనం. అది ఈ దయ్యాల జ్ఞానం అని బైబిల్ చెప్తా ఉంది. అందుకనే మనం చూడండి, బాగా ఎక్కువ చదువుకోవాలని చిన్నప్పటి నుంచి పిల్లలకి చెప్తా ఉంటారు. నువ్వు బాగా చదువుకోవాలి అంటే, ఫైనల్గా ఎందుకు చదువుకోవాలి ఏంటి అని అంటే, మంచి పెద్ద ఉద్యోగం సంపాదించుకోవడానికి, అంటే మంచి స్టేటస్ ఉండడానికి, నీకు ఈ లోకంలో పేరు కావాలి, ఈ లోకంలో నువ్వు ధనవంతుడు అవ్వాలి అన్నదే ప్రైమరీ కన్సర్న్ ఆఫ్ ద పేరెంట్స్ టుడే. అంటే పేరెంట్స్ అందుకనే మీరు చూడండి, దాన్ని క్యాష్ చేసుకోవడానికే స్కూల్స్ ఏం చేస్తున్నారంటే, ఎంత ఎక్కువ ఫీజు చెల్లిస్తే అంత మంచి స్కూల్ అన్నట్లు పోర్ట్రే చేసి ఎక్కువ ఫీజులు వసూలు చేసి, అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ధనవంతులు ఏం చేస్తున్నారు, ఆ స్కూల్లో చదివించేటట్లు చేస్తున్నారు. అలాగా, లేకపోతే మంచి బాగా ఇంగ్లీష్ మాట్లాడితే అది మంచి స్కూల్ అని, మంచి జ్ఞానవంతులని, ఇట్లాగా రకరకాలైన అభిప్రాయాలు, భూ సంబంధమైన జ్ఞానం, ఇది దయ్యాల జ్ఞానం. అంటే ఎందుకు ఇలాగ దయ్యాల జ్ఞానం అని మనకి ఎట్లా అర్థమవుతుంది అన్నది చూద్దాం. ఆ మంచి చెడులు తెలియజేసే వృక్ష ఫలం తిన్న తర్వాత ఇటువంటి బుద్ధి వచ్చింది. సో జ్ఞానం సంపాదించుకొని సక్సెస్ అయిపోయి ఎదగాలని ఒక నిచ్చెన మనం ఊహించుకుంటే, ఎడమ భాగం కుడి భాగంగా మనం డివైడ్ చేసుకుంటే, నిచ్చెన ఎడమ భాగం మనం ఆలోచించుకుందాం. నిచ్చెన ఎడమ భాగంలో ఎక్కుతున్నారు కొంతమంది, కింద నుంచి పైకి ఎక్కుతున్నారు. దేనికి ఎక్కుతున్నారంటే, సక్సెస్ కావాలి, నాకు పవర్ కావాలి, నాకు కంట్రోల్ కావాలి, నా జీవితం నేనే డిసైడ్ చేసుకోవాలి, నాకు నేనుగా స్వతంత్రుడిగా బ్రతకాలి. ఇవన్నీ కూడా మన యొక్క ఆలోచనలు, ఈ లోకానుసారమైన ఆలోచనలు. మీరు చూడండి, ఈజీగా మనకు అర్థమైపోతుంది. అందుకనే పిల్లవాళ్ళు ఎలాగైనా, వాళ్ళకి చదువు సరిగ్గా వచ్చినా రాకపోయినా సరే, వాళ్ళని రుద్ది ఏదో ఉద్యోగంలో జాయిన్ చేసి, అమ్మా నా పని అయిపోయింది అనుకునే రోజుల్లో, అటువంటి పేరెంట్స్ ఉన్న రోజుల్లో మనం ఉన్నాం. అంటే అదే జ్ఞానం అని, అదే ఆ సంపదను సంపాదించుకుంటే, ఇల్లులు కట్టుకుంటే, కంఫర్టబుల్ లైఫ్ జీవిస్తుంటే అది సక్సెస్ అయిపోయారు. వాళ్ళు చూడు ఎంత సక్సెస్ అయిపోయారో, ఎంత ఎత్తుకెదిగిపోయారో. ఆయన పేరు పేపర్లో పడింది, వీళ్ళ పేరు న్యూస్ పేపర్స్లో పడుతుంది. ఇలాగా మనం ఇటువంటిదంతటిని క్రోడీకరించుకొని మనం జీవిస్తూ ఉంటాం. క్రైస్తవులు గురించి నేను ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాను. తెలియని వారికి తెలియకపోతే పర్వాలేదు, కానీ తెలుసుకోవచ్చు. కానీ తెలిసిన వారు కూడా బైబిల్ చేత్తో పట్టుకొని తిరుగుతున్న వాళ్ళు కూడా, దేవుని సేవకులని చెప్తున్న వాళ్ళు కూడా, ధనానికి, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతలకి దాసోహం అయిపోతున్న భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. దయ్యాల జ్ఞానంతో నింపబడుతూ, చూడండి, మనం ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకోండి, 21 సంవత్సరాలు మినిమమ్ దాని మీదే పనిచేస్తూ, దాని మీదే చదువుతూ ఉంటేనే మనకు ఆ పట్టా దొరుకుతుంది. అప్పుడే మనకు ఉద్యోగం వస్తుంది. దానికోసమే మనం స్ట్రగుల్ అవుతూ ఉంటాం, దానికోసమే ప్రార్థనలు చేస్తూ ఉంటాం, దానికోసమే చర్చికి వెళ్తూ ఉంటాం. ఇది క్రైస్తవుల యొక్క లోకానుసారమైన పద్ధతి. మీరు చూడండి, యేసు ప్రభు వారు ఒక మాట అన్నారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 33వ వచనం చూడండి, నేను చదువుతున్నాను.
మత్తయి సువార్త 12వ అధ్యాయం 33వ వచనం. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. ఎ ట్రీ నోన్ బై ఇట్స్ ఫ్రూట్ అన్నారు. అంటే ఒక చెట్టు దాని యొక్క ఫలాన్ని బట్టి ఎటువంటి చెట్టో తెలిసిపోతుంది. మంచి చెట్ట, చెడ్డ చెట్ట అన్నది తెలిసిపోతుంది. చెట్టు ఎలాంటిదైతే అటువంటి ఫలాలే వస్తాయి. సో అలాగే ఎ ప్రాఫిట్ నోన్ బై హిజ్ లైఫ్ అని, అంటే ఒక ప్రవక్త ఆయన జీవితాన్ని బట్టి తెలిసిపోతుంది. ఎవరు నిజాయితీగా బ్రతుకుతున్నారు, ఎవరు నీతి కోసం బ్రతుకుతున్నారు, ఇది బ్రతుకుతున్నారు, ఎవరు ధనానికి దాసోహం అయిపోతున్నారు, ఇటువంటివి మనం అర్థం చేసుకొని దాన్ని బట్టి మనం లోకాన్ని అంచనా వేసుకోవాలి, మన జీవితాన్ని అంచనా వేసుకోవాలి, లోకానుసారమైన ఆలోచనలను అంచనా వేసుకోవాలి. సో ఈ యొక్క సోషల్ ల్యాడర్ ఏదైతే ఉందో, ఎడమ చేతి వైపు మనం ఊహించుకున్న వాళ్ళు పైకెక్కుతా ఉన్నారు. ఎందుకంటే నాకు కంట్రోల్ కావాలి, నా జీవితాన్ని నేనే శాసించుకోవాలి, నాకు పవర్ కావాలి, నాకు మనీ కావాలి, నాకు నేనే గొప్పవాడినని ప్రూవ్ చేసుకోవాలి, నేను చాలా మంచివాడినని గొప్పవాడినని ఇటువంటివన్నీ ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి, అంటే తన్ను తాను తగ్గించుకొని దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అంటే చూడండి, ఈ యొక్క సోషల్ ల్యాడర్ని మనం ఊహించుకుంటున్నాం. చాలామంది పైకి ఎక్కుతున్నారు. వాళ్ళు అంటే ఈ పైకెక్కే వాళ్ళల్లో కాంపిటీషన్ భయంకరంగా ఉంది. నేను ఇంకా నేనెక్కాలని కొట్టుకుంటున్నారు. ద్వేషము, పగ, అసూయ వీటన్నిటితో నిండిపోయి ఉన్నాయి వాళ్ళ బుద్ధులన్నీ. ఎడం చేతి వైపు నిచ్చెనెక్కుతున్న వాళ్ళందరి బుద్ధులు అలాగున్నాయి. పైకెక్కుతున్నారు వాళ్ళు సక్సెస్ కోసం. ఈ లోకం, భూ సంబంధమైన వాళ్ళు, ప్రకృతి సంబంధమైన వాళ్ళు, దయ్యాలకు సంబంధించిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు అందరూ చూడండి. నేను గొప్పగా ప్రసంగం చేస్తానని కొంతమంది దేవుని సేవకులు, నాకు ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారో తెలుసా సోషల్ మీడియాలో, నేను పాట పాడితే ఎంతమంది చూస్తారో తెలుసా, నేను వాక్యం చెప్తే ఎంతమంది చూస్తారో తెలుసా, నాకు యూట్యూబ్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుందో తెలుసా. రకరకాలుగా ఈ ల్యాడర్ ఎక్కే వాళ్ళే విపరీతంగా ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు. కానీ యేసు ప్రభువారిలాగా తన్ను తాను తగ్గించుకొని ఆయన ఏం చేస్తున్నాడు, పైనుంచి కిందకి దిగుతున్నాడు. ఆయన తన్ను తాను రిక్తునిగా చేసేసుకొని ఆ నిచ్చెనలో కుడి చేతి వైపు మనం ఊహించుకుంటే యేసు ప్రభువారు పైనుంచి కిందకి దిగిపోయాడు. ఆయనలో నిర్మలత్వం, మృదుత్వం, మృదు స్వభావం, సమాధానం, శాంతి ఇవన్నీ కనిపిస్తున్నాయి యేసు ప్రభువారిలో. పైనుంచి కిందకి దిగుతున్నాడు. ఏ కాంపిటీషన్ లేదు. ఎందుకంటే ఆ పైనుంచి కిందకి దిగే వాళ్ళల్లో తగ్గించుకునే వాళ్ళు ఎక్కువ మంది లేరు. ప్రశాంతంగా సమాధానంగా ఉంది ఆ పాతంతా. పైనుంచి కిందకి దిగి తగ్గించుకునేవాళ్ళు, దేవుని నామం గణపరచబడాలి, నా పేరు కాదు, దేవుడు హెచ్చించబడాలి, నేను కాదు అనుకొని
దేవుడు ధనవంతుడు, నేను కాదు. దేవుని దగ్గర ఐశ్వర్యం నా తండ్రి దగ్గర ఐశ్వర్యం ఉంది. నాకు ఈ లోకానుసారమైన ఐశ్వర్యంతో పనే లేదు. ఈ లోకానుసారమైనటువంటి జ్ఞానంతో నాకు అవసరమే లేదు. అంటే చదువుకోవద్దా లేకపోతే ఇవన్నీ కాదు. మోటివ్ చూడండి. ఎందుకు చదువుకుంటున్నారు? మోటివ్ చూడండి. రాంగ్ మోటివ్స్‌తో ఉంటున్నాయి. యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. మీరు ప్రార్థన చేసినా మీకెందుకు దొరకదంటే, మీరు అడిగే మోటివే వేరుగా ఉంది. మీ స్వలాభం కోసం, మీ స్వార్థం కోసం, మీ వాటి కోసం అడుగుతా ఉన్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. అందుకే వాటికి సమాధానం దొరకదు. చాలామంది క్రైస్తవులు అనబడేవాళ్ళు, దేవుని సేవకులు అనబడేవాళ్ళు మెటీరియలిస్టిక్ థింగ్స్‌ని చూపించి, లేకపోతే వాళ్ళ ఇల్లులు చూపించి, దేవుని ఆశీర్వాదాలు అనుకునేవాళ్ళు. వాళ్ళ కార్లు చూపించి, వాళ్ళ పాంప్ లైఫ్స్ చూపించి, వాళ్ళ తెలివితేటలు చూపించి, వాళ్ళ డిగ్రీలు చూపించుకొని వాళ్ళతో గొప్పవాళ్ళు అనుకునేవాళ్ళు అనేక మంది. అందుకనే వాళ్ళలో ఒకళ్ళకొకళ్ళు పడట్లేదు. ద్వేషం, పగ, అసూయ, ఒకళ్ళకొకళ్ళంటే ఇష్టం లేదు. ఒకళ్ళకొకళ్ళు ఎదగడం ఇష్టం లేదు. ఒకళ్ళని చూస్తే ఒకళ్ళకి ద్వేషం, ఒకళ్ళని చూస్తే ఒకళ్ళకి అసూయ, ఒకళ్ళని చూస్తే ఒకళ్ళకి పగ, వేషధారణ, ఇవన్నీ కూడా వాళ్ళలో కనిపిస్తున్నాయి. మత్సరం, ఇవన్నీ కూడా యాకోబు రాసిన పత్రికలు మనం చదువుకున్నాం. ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 8 చూడండి, 8వ వచనం. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడంటే, ఎన్ని అవమానాలు ఆయన భరించడానికి, ఎంత మరణ శిక్షనైనా అనుభవించడానికి అంతగా తగ్గించుకున్నాడు. చూడండి, మన క్రైస్తవుల్లో కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ క్రిస్మస్ ట్రీకి గిఫ్ట్లు తగిలిస్తారు కదా. ఆ ట్రీకి వచ్చినాయి అవి. ఆ ట్రీ నిజమైన ట్రీ కాదు, లైఫ్ ఏముండదు ఆ ట్రీకి, కానీ గిఫ్ట్లన్నీ దానికి పెడతారు, అటాచ్ చేస్తారు. ఆ ట్రీకి వచ్చినట్లు మనం అనుకోలేం గిఫ్ట్లు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, చదువుతున్నాను చూడండి. 1వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 1 Corinthians 1:7. గనుక ఏ అందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. అంటే వాళ్ళకి ఏ కొదువ లేదు, అన్ని గిఫ్ట్లు ఉన్నాయి వాళ్ళకి. ఇంకా చూస్తే 3వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు, మొదటి వచనం చదువుతున్నాను. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడేటట్లు నేను మీతో మాట్లాడలేకపోతుంది. శరీర సంబంధులైన మనుష్యులే అనియు క్రీస్తునందు పసిబడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చింది. అంటే చూడండి, వీళ్ళకి చాలా ఆత్మీయమైన వరాలు ఉన్నాయి, గిఫ్ట్లు ఉన్నాయి. కానీ ఆ గిఫ్ట్లను చూసి మనం వాళ్ళు స్పిరిచువల్ అనుకోవటానికి లేదు. గిఫ్ట్లను చూసి మనం అనుకోలేం. అంటే అర్థం ఏంటి? అటాచ్ చేసుకోవచ్చు గిఫ్ట్లు. అంటే ఇటువంటి మనం ఆత్మీయమైన వాళ్ళంగా చూపించుకోవచ్చు. ఆదివారం చర్చికి వెళ్ళి భక్తులుగా ప్రూవ్ చేసుకోవడానికి, లేకపోతే చర్చికి వెళ్ళి మనశ్శాంతి కోసం, ఈ లోకంలో మనం మన కాంపిటీషన్లో మనకి ఎవరు అడ్డు రాకుండా ఉండడం కోసం, మనం ఇంకా ధనవంతులు అవడం కోసం, ఇంకా జ్ఞానం ఈ లోకానుసారమైన జ్ఞానం సంపాదించుకోవడం కోసం, దానికోసం మనం చర్చికి వెళ్తూ భక్తుల్లాగా ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేసే అవకాశం ఉంది. అంటే గిఫ్ట్లు అటాచ్ చేసుకునే అవకాశం ఉంది. ఏదైనా మామిడి చెట్టుకి కోకోనట్స్ వచ్చాయి అనుకోండి, మ్యాంగో ట్రీకి కోకోనట్స్ కనిపించాయి అనుకోండి, మనం ఏమనుకుంటాం? ఎవరు తగిలించి ఉంటారు, అంతే కదా.
సో, అలాగే మన మన మనం బయట ఇవి చూసి మనం మనం చర్చ్‌కెళ్ళడం చూసి, మనం బైబిల్ స్టడీకెళ్ళడం చూసి, మనం స్పిరిచ్యువల్ అని అనుకోవచ్చు. కానీ మనకు మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. మొదటి యోహాను 2:16లో ఆహ్, ఓ రొ రెండవ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను చూడండి. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపడంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. ఈ లోకానుసారమైన ప్రతి సెల్ఫిష్ నేచర్స్ లస్ట్ ఆఫ్ ద ఐస్, లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్, ప్రైడ్ ఆఫ్ లైఫ్ అన్నారు కదా. అంటే శరీరానుసారమైన జీవితం, శరీర కోరికలు ఈ లోకం వైపు చూస్తున్నప్పుడు, మిగతా వాళ్ళని చూస్తున్నప్పుడు ఒక కాంపిటీషన్‌లో పాల్గొని, మనం కూడా సమాధానం లేని జీవితాలు జీవిస్తూ, వాళ్ళని చూస్తూ, వీళ్ళని చూస్తూ, మనం మన ఈ లోకానుసారమైన అవసరతలను చూస్తూ, మన జీవితాలను కొనసాగించుకుంటే, మనం ఈ దేవుని కిందకి రాము. సైతాను అండర్‌లో ఉంటాం. సైతాను అండర్‌లో ఉంటాం. చూడండి, కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 27వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను చూడండి చివరి వరకు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు, అంటే లోకానుసారమైన జ్ఞానాలను సిగ్గుపరచటానికి, లోకంలో ఎవరైతే వెర్రివారు అనుకుంటున్నారో, వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచటానికి లోకములో బలహీనులైన, అంటే లోకంలో దేవుని రాజ్యపు విలువలతో జీవిస్తున్న వాళ్ళు ఎవరంటే బలహీనులు, లోకంలో వెర్రివారు. అలాగే దేవుడు ఎన్నికైన వారిని వ్యర్థపరచటానికి ఎన్నికైన వారిని వ్యర్థపరచటానికి ఎన్నికైన వారిని వ్యర్థపరచడానికి లోకంలో నీచులైన వారిని, అలాగే తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అంటే దేవుని రాజ్యపు విలువలతో జీవిస్తున్న వారు ఇటువంటి వాళ్ళు శాంతి సమాధానాలతో ఈ లోకంలో వెర్రివారుగా అయినా, బలహీనులుగా ఉన్నా, తృణీకరింపబడిన వాళ్ళుగా ఉన్నా సరే, వాళ్ళు హాయిగా దేవుణ్ణి కనపరుస్తూ నిజమైన దేవుని జ్ఞానంతో నింపబడిన వాళ్ళుగా బైబిల్ గ్రంథం వాళ్ళని వర్ణిస్తారు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనం చేస్తుంటే ఏ జ్ఞానం కావాలి? దయ్యాల జ్ఞానమా? పైనుంచి దిగి వచ్చిన యేసు ప్రభు వారి జీవితంలో ఉన్న జ్ఞానమా? ఆలోచించుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తాం. వాక్యం ఫలించడానికి ప్రభువా నాయన మేమంతా కూడా ప్రభువా దేవుని జ్ఞానంతో, యేసు ప్రభు వారి జీవితంతో నింపబడ్డానికి, అటువంటి ఆలోచనలతో నింపబడ్డానికి చూపించమని, ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని, మా హృదయంలో వాక్యం ఫలించి అభివృద్ధి చెందడానికి కృప చూపించమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.